ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరుబాట నిర్వహించింది. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మండల కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరుబాట నిర్వహించింది. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మండల కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. చిలకలూరిపేట పట్టణ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి విడదల రజనీ పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గమన్నారు విడదల రజనీ. పేదలకు సంజీవనిలా ఉన్న వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం సమంజసం కాదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తీసుకువస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ పేరుతో అమ్ముకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు రజనీ. చంద్రబాబు నాయుడు విడుదల రాజనమ్మ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఆపివేయాలి. ప్రజలకు అనేక ఆందోళన ఒక బాధ కారణిస్తూ ఉంది. మరి దీన్ని ఆపివేయాలని చెప్పి అనేక మంది అనేక చోట్ల అనేక సార్లు చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి వినపడదు. మరి ప్రజల వాయిస్ ఆన్ ద వాయిస్లెస్ గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజా ఉద్యమం చేపట్టి అందులో ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇందులో మేము ప్రధానంగా కోరుతున్నటువంటి రాసినటువంటి డిమాండ్ ఒకటే, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఇమీడియట్ గా కూడా స్టాప్ చేయాలి. ఇమీడియట్ గా ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన బలంగా కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది. ఒక గొప్ప ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్లు సుమారు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టి అడుగులు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా 5 కాలేజీలు మేము ప్రారంభించాము, ఇంకో 2 అందుబాటులోకి తీసుకొచ్చాము. అందులో మీకు తెలుసు పులివెందుల మీద మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక కక్ష ఉంది. వద్దు వచ్చిన సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి ఈ 7 కాలేజీలు మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తే మరి ఇంకో ఉన్నటువంటి ఆ 10 కాలేజీలకు సంబంధించి పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం. ఈ అమ్ముకోవడానికి కూడా చక్కటి మార్కెటింగ్ చేసి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నారు. మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము ఈ కాలేజీలకు సంబంధించినటువంటి
భూసేకరణ మేము చేశాం. దీనికి సంబంధించినటువంటి ఖర్చుని మేము ఆల్రెడీ ఎలా ఏంటి అనేది టైఅప్ చేశాము. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము లేజేసాము. దీనికి కావాల్సినటువంటి వసతులు కల్పించేలాగా దీనికి ఒక మేము ప్రణాళిక చేశాము, కొన్ని ఏర్పాటు చేశాము. కొన్నేమో మీరు కొంచెం కమిట్మెంట్ కనుక చూస్తే దీన్ని సీరియస్గా కనుక కొద్దిగా సీరియస్గా మీరు కనుక తీసుకుంటే ఇది మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ప్రజలకు మేలు చేయొచ్చు అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దీన్ని మేము సేల్ చేస్తాము, దీన్ని మేము అమ్ముకుంటాము అని చెప్పి ఈరోజు ప్రైవేటైజేషన్ అని చెప్పి కార్పొరేట్ వాళ్ళని పిలిచి అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాము, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందించడం వల్ల ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అంటే ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఇది కార్పొరేట్ల చేతిలో పెడితే ఇది ప్రైవేటైజేషన్ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇవి పేడ్ సర్వీసెస్ గా మారుతాయి. ఇది ప్రజలకు ఇబ్బంది కదా. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఇది తప్పు, దీన్ని మీరు ఈ ఫ్రీ సర్వీసెస్ ని పెయిడ్ సర్వీసెస్ చేయొద్దు అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. ప్రజల్లో ఉన్నటువంటి ఇంకొక ఆందోళన ఏంటంటే ఇక ఈ డాక్టర్ చదువులు చదవాలంటే ఈ విద్య అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు రెండు కళ లాంటివి. మరి ఇలాంటి కళ్ళు లాంటివి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సెక్టర్స్ ప్రజలకు ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్, వాళ్ళకు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ విద్య కానీ వాళ్ళకు నోచుకునేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ రైట్ని ఈరోజు కాలరాస్తూ ఈరోజు హరించి వేస్తూ మరి ఈరోజు వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రభుత్వంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి చక్కగా వైద్య సేవలు కావచ్చు, వీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ప్రజల్ని ఆరోగ్య భద్రత నుంచి దూరం చేస్తూ మరి యొక్క హక్కుల్ని కాలరాసి వేస్తున్నటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడండి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ రోడ్డెక్కి ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఒక తప్పుడు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేశారు, దీన్ని వెనక్కి తీసుకోవాలి. మా ప్లీ ఒకటే, మా రిక్వెస్ట్ ఒకటే, మా డిమాండ్ ఒకటే. మేము మీరు దీన్ని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని పూర్తిగా మీరు ఆపేసి మళ్ళీ తిరిగి గవర్నమెంట్లోనే కంటిన్యూ చేసే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. లేదు మేము ఇంత పోరాటం చేసినా వీటిని వెనక్కి తీసుకోకపోతే, మీరు వెనక్కి తీసుకోకుండా మీ కార్పొరేట్ స్టైల్లోనే మీరు సొమ్ము చేసుకునేందుకు గనక వీటిని రన్ చేస్తూ ముందుకు పెడితే గనక ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, మేము దీన్ని వదిలిపెట్టము. మా జగనన్న ప్రభుత్వము రేపు అధికారంలోకి వచ్చాక ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటిని రద్దు చేసి మరలా తిరిగి గవర్నమెంట్లోనే కొనసాగించేలాగా మేము అన్ని ప్రణాళికలు ఇప్పటికే వేసుకున్నాము. ఖచ్చితంగా వాటిని రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీటిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పి మా నాయకుడు అనేక సార్లు చెప్తా ఉన్నారు. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ప్రజలకు భరోసానిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాము. ఇక దీంట్లో భాగంగానే ఈ పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ ఏదైతే మేము చేశామో, ఈ కోటి సంతకాల సేకరణ ఉన్నటువంటి ఆ పత్రాలన్నీ కూడా మేము తొందరలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి తీవ్ర స్థాయిలో కూడా ఈ రాష్ట్రం వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇమీడియట్ అటెన్షన్ దీనికి పే చేయండి అని చెప్పి కూడా ఇమీడియట్గా అటెన్షన్ పే చేసి తక్షణమే దీని మీద ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా మేము కోరడానికి మేము అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉన్నాము.